మనందరికీ తెలిసిందే ఇక్కడ నుంచి ఒక బిగ్ న్యూస్ వచ్చింది. ఇప్పుడు ఈ విషయం చెప్తే రెండు ఎడారి మతాలకు చాలా చాలా కోపం వస్తుంది. ఆ ఎడారి మతాలకు వచ్చే కోపాన్ని నేను పెద్దగా పట్టించుకోను. ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టి మాట్లాడతా. మా దేవుడు చాలా మంచివాడు, ఆయిల్ రాసుకోండి రోగాలు తగ్గుతాయి, మా దేవుడిని నమ్ముకోండి కష్టాలు పోతాయని ఒక ఎడారి మతం జనాల్ని మాయలో వేసి మభ్య పెడుతుంటే, ఇక మరొక ఎడారి మతం మా వాళ్ళు కానోళ్ళంతా కాపీలు అయితే మాలోకి మార్చేస్తాం లేపేస్తాం అన్నట్టు అడ్డదిడ్డ చర్యలతో పోతుంది. అసలు మీ మతాలు ఉన్నాయని చెప్పడానికి ఆధారాలు ఏందిరా అంటే చూపించడానికి ఏమీ ఉండవు. ఇది మాదే మాదే అని సనాతన హిందూ ధర్మ ఆచారాలని పాటిస్తూ ఈ మతాలు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాయి. కానీ నా సనాతన ధర్మం, నా హిందూ ధర్మం ఏళ్ల నాటిది, ఎప్పుడు పుట్టిందో కూడా తెలియనిది. దానికి అనేక ఆనవాళ్లు ఉన్నాయి. 1500 ఏళ్ల క్రితం ఏర్పడింది ఒక ఏడాది మతం, 2000 ఏళ్ల క్రితం ఏర్పడింది మరో ఏడాది మతం. కానీ సనాతన ధర్మం ఎప్పుడు ఏర్పడిందో పందెం కాసి అడుగుతున్నా. దీన్ని ఎట్లయినా తీసుకోండి, ఛాలెంజ్గా తీసుకోండి. చెప్పగలిగే దమ్ము ధైర్యం ఉన్నోడు ఎవడైనా ఉంటే బయటకు రండి. చెప్పలేరు. ఎందుకంటే ఈ భూమి మీద ఎప్పుడైతే జీవం పుట్టుక మొదలైందో అప్పుడే సనాతన ధర్మం ఏర్పడింది. తవ్వుతూ పోతూ ఉంటే ఏళ్ల నాటి చరిత్ర బయటపడుతూనే ఉంది. ఎందుకు ఇదన్నీ చెప్తున్నానంటే, ముస్లిం దేశమైన సౌదీ అరేబియాలో 8000 ఏళ్ల నాటి హిందూ దేవాలయం బయటపడింది. 8000 ఏళ్ల నాటి హిందూ దేవాలయం. ఇప్పుడు చెప్పండి, సౌదీ అరేబియా ముస్లిం కంట్రీయా లేకపోతే సనాతన ధర్మ దేశమా? ఎందుకు చెప్తున్నానంటే, సౌదీ ఏరియాలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండొచ్చు, అది ముస్లిం కంట్రీగా ఉండొచ్చు. కానీ ఇస్లాం ఏర్పడడానికంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే సౌదీ అరేబియాలో ఒక హిందూ దేవాలయం ఉంది అనే విషయం బయటపడింది. అంటే ఈ ఎడారి మతాలన్నీ ఆక్రమించేసి వాటిని ఎడారి మతాల దేశంగా మార్చుకున్నాయే తప్ప ఈ విశ్వం అంతా వ్యాపించి ఉంది. ఈ విశ్వంలో అణువణువున ఉంది సనాతన హిందూ ధర్మం మాత్రమే. దీనికి మక్కా మదీనా దేశాల్లో 8000 ఏళ్ల నాటి ఆలయాన్ని పరిశోధకులు కనుగొన్నారు. ఈ ముస్లిం దేశపు ఇసుక కింద 8000 సంవత్సరాల పురాతన ఆలయం మరియు నగరం దాగి ఉన్నాయి. ఒక ప్రార్థనా స్థలం యొక్క అద్భుతమైన ఆధారాలు కనుగొనబడ్డాయి. ఈ ఆలయం నియోలిథిక్ కాలానికి చెందినదని చెప్తున్నారు. ఈ పురావస్తు ప్రదేశం రాజధాని రియాద్ కి నైరుతి దశలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కానీ మళ్ళీ ఇంకొకసారి గట్టిగా చెప్తున్నాను, సనాతన ధర్మాన్ని అలాగే సూర్యుణ్ణి అరచేయి పెట్టి ఎవ్వరూ ఆపలేరు. ఇందు కలదందు లేదని సందేహం వలదు, విశ్వమంతా వెతికిన సనాతన ధర్మమే. సో ధర్మం ఎంత అంతం చేయాలి అని అంటే తన పుట్టుక ఏంటి అనేది అంతా చూపించుకుంటూ వస్తోంది. కాబట్టి భయపడాల్సిన భయమే లేదు. సనాతన హిందూ ధర్మాన్ని ఎవ్వడు ఏమీ చేయలేవడు. చేద్దాం అనుకుంటే ఇగో వాళ్ళ దేశాల్లోనే బయటపడి, అరే భయ్ ఈ దేశం కూడా మీది కాదు, మేము దయదలిస్తే మీకు వచ్చింది అనే విధంగా నిరూపించుకుంటూ వెళ్తాం. మీరేమంటారు?